హాయ్ అండి. అందరికీ నమస్కారం. పెళ్లి మండపంలో అయితే చందు కనబడకుండా పోతాడు. ఏదో లెటర్ రాసిపెట్టి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ అదంతా చూసిన రామరాజు అయితే ఒక్కసారిగా కింద పడిపోతాడు. ధీరజ్ అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు. అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు అని ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. విశ్వ అయితే తన కారులో అయితే పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. విశ్వ అయితే కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా. ఇప్పుడు ఈ సంతోష సమయంలో అందరికీ దుఃఖాన్ని మిగిలిస్తాను ఖచ్చితంగా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. కారు డిక్కీలో అయితే చందుని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు విశ్వ అయితే. అదంతా తెలుసుకున్న ప్రేమ అయితే విశ్వ పంపించిన అమ్మాయిని చెంపదెబ్బ కొడుతుంది. కొట్టి చెప్పు ఎక్కడ దాచారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆమె అయితే తీసుకెళ్తాను నేను అని చెప్పి బండిపైన అయితే వాళ్ళిద్దరిని తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ధీరజ్ అడుగుతాడు ఎక్కడ మా అన్నయ్య అని చెప్పి అడగానే ఇదిగో ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి చూయిస్తూ ఉంటుంది. సరే పద వెళ్దాం చూద్దాం అని చెప్పి ముగ్గురు కలిసి వెళ్తారు లోపలికి అయితే. లోపలికి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక రూమ్‌లో ఇదిగో ఈ రూమ్‌లో ఉన్నాడు మీ అన్నయ్య అని చెప్తుంది. వెంటనే ధీరజ్, ప్రేమ అయితే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి గడియ తీసి ఆ రూమ్‌లోకి వెళ్ళి అన్నయ్య అని చెప్పి చూస్తూ ఉంటాడు ధీరజ్. అక్కడ వాళ్ళ అన్నయ్య అయితే ఉండడు. ఖాళీ రూమ్ ఉంటుంది. వెంటనే విశ్వ పంపించిన అమ్మాయి అయితే బయటకి వచ్చేస్తుంది. వచ్చేసి డోర్ పెడుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ అయితే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక్కడ మా అన్నయ్య లేడు కదా! ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు డోర్ ఎందుకు వేస్తున్నావు? అని చెప్పి ప్రేమ, ధీరజ్ అయితే పరుగు పరుగున వెళ్తూ ఉంటారు. అప్పటికే ఆ అమ్మాయి అయితే అక్కడ ఉన్న డోర్ అయితే వేసి ఆ డోర్ గొళ్ళెం పెట్టి తాళం అయితే వేస్తుంది. అది చూసిన ప్రేమ మరియు ధీరజ్ అయితే దగ్గరకు వచ్చి డోర్ తీయు మర్యాదగా అని చెప్పి అంటూ ఉంటారు. నో నేను తీయను అని చెప్పి అమ్మాయి అయితే బయట నుంచి అంటూ ఉంటుంది. వీళ్ళైతే డోర్ని నూకుతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.